ప్రైజ్ ద లార్డ్. మేక్షదిక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరం స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకు తోడై నడిపించునగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన వారందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎలాగున్నారంట? సజీవులుగా ఉన్నారంటండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాను మీరందరూ హత్తుకొని ఉన్న మీరందరూ సజీవులై ఉన్నారు. అవునండి. ఎప్పుడైతే క్రీస్తును కలిగి హత్తుకొని జీవిస్తారో సజీవులు వాళ్ళు. ఆయన మృతులకు దేవుడు కాడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది అని రాయబడి ఉంది. మృతులకును సజీవులకును దేవుడై ఉన్నాడు. ప్రభు అంటాడు, నేను మృతుడనైతిని గాని యుగాయుగములు నేను సజీవుడును అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రాయబడిన మాటలు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉన్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నేటి వరకు సజీవులై ఉన్నారు. మరి ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది మృతులైపోయి ఉన్నారు. వాళ్ళకంటే గొప్పవారం కాము. ప్రభువుని స్తుతించడానికి ప్రభు మనమలని సజీవులున్న భూమిలో, సజీవులున్న దేశములో మనల్ని స్థిరపరిచున్నాడండి. కాబట్టి దేని బిడ్డలారా, మరి కొంతమందికి ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక కలవరము, ఏదో ఒక పరిస్థితి, ఆలోచనలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎందుకంటే అయ్యా మా కుటుంబంలో మాకేం కొదువు లేదు, మాకు అన్నీ బాగున్నాయి, దేనికి తక్కువ లేదు, ఎవరికంటే కూడా మేము తక్కువ ఏమీ లేము, మాకు అన్నీ బాగున్నాయి, కానీ కుటుంబంలో నెమ్మది లేదు, ఏదో ఒక భయం మమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఈ విధము చేత కొంతమంది సతమతమైపోతుంటారు. కాబట్టి ఎప్పుడైతే ప్రభుని హత్తుకొని జీవిస్తారో నేటి వరకు ఎప్పటికీ వాళ్ళు సజీవులే. ఎందుకంటే క్రీస్తును కలిగి జీవిస్తున్న, ఆయన్ని హత్తుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవాతి దేవుడు మరొక మాట బయలుపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునినో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. అవునండి, ఆనుకొని. దేని బిడ్డలారా, నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నాకెంతో తిన్నంత ఉంది, తిన్నా కూడా కరగనంత ఆస్తి ఉంది అనుకోవచ్చు. కానీ బైబిల్లో ఒక ధనవంతుడి గురించి ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అదేంటంటే ఆ ధనవంతుడు ఎంత గొప్ప ధనవంతుడు, ఎంత గొప్ప ఆస్తిపరుడు, తనకు కొదువంటూ లేదు, కొరతంటూ లేదు. అటువంటి ధనవంతుడు మరి తన యొక్క సమృద్ధిగా వస్తున్న పంటని, ఆస్తి అంతా కూడా మరి పట్టక కొట్లు విప్పి కొత్త కొత్త కొట్లు కట్టించాడండి. దేవుని బిడ్డలారా, కొత్త కొత్తవి కట్టించాడు. వాటికి నింపుతున్నాడు. పండుకొని ఆలోచించి, ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అనని మాట్లాడుకుంటున్నాడు. ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడండి. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవుడి వాక్యము సెలవిస్తుంది ఏమనంటే, సుఖభోగములు కోరుచుండు బ్రతుకుచుండు
సచ్చిన దానితో సమానం. సుఖభోగములు కోరుచుండు బ్రతుకుచుండు సచ్చిన దానితో సమానం. ఫరో కుమార్తె మోషేతో అంటది, నీవు నా కుమారుడివి, ఐగుప్తు దేశానికి నీవే రాజువి, ఈ ధనమంతా నీదే, నీ ఆస్తి అంతా నీదే అని అన్నది. అయితే మోషే ఆ ధనాన్ని ఆశించలేదండి, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ప్రభుని హత్తుకున్నాడు. క్రీస్తు శ్రమలలో పాలొందుటే నా భాగ్యము, నా ధన్యత అన్నాడు. అందుకే మోషే దేని బిడ్డలారా భూమి మీదన్న సమస్త జనులలో సాత్వికుడుగా పేరు పొందాడు. మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడుగా గొప్ప పాత్ర పొందుకున్నాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, సుఖభోగములు కోరుతూ ఈ ధనవంతుడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము, నీవు ఎన్ని దినాలు తిననంత మరి కొదువు లేనంత సమృద్ధి నీకుందని చెప్పుకున్నాడు. అయితే ప్రభు అంటాడు, ఎర్రివాడా, నీ ప్రాణం ఈ రాత్రి నేను అడుగుచున్నాను అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకనికి ధన సమృద్ధి ఉన్నప్పటికీ దాన్ని అనుభవించడానికి దేవుడి శక్తినివ్వడు అని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రాయబడిన మాటలు మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మీరందరూ సజీవులు. హత్తుకొని ఎవని మనస్సు నీ మీద హానుకొని జీవిస్తారో వాళ్ళు కాపాడబడుదురు. ప్రతి అపాయముల నుంచి నా ప్రభు పైకి లేపుతాడు. ప్రతి శోధనలో నుంచి దేవుడు తప్పిస్తాడు. అంధకారముల నుంచి విడిపిస్తాడు. భయము, ఆందోళన పరిస్థితుల్లో నుంచి దేవుడు మరి నెమ్మదిని, ధైర్యముని ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రాయబడిన కొన్ని మాటలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆయనను హత్తుకొని ఉండవలెను. ఆయనకు లోబడి, ఆయనకు మాత్రమే లోబడి, ఆయనకి ప్రభువుకి ఎప్పుడైతే లోబడి హత్తుకొని మనము జీవిస్తామో సజీవులుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎందుకంటే ఈ ప్రాణము మనలో ఉన్నంత వరకు ఈ శరీరానికి విలువ. ఈ ప్రాణము ఈ శరీరము నుంచి ఎప్పుడైతే ఎడలపోతుందో వాళ్ళు ఘనులేమి, అల్పులేమి, ధనవంతులేమి, పేదవాడేమి, ఎలాంటి వారైనా కూడా మరి విలువ ఉండదండి. అయితే దేవుని బిడ్డలారా, నిన్ను కలుగజేసిన దేవుడు, నిన్ను రూపించిన దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు మన ప్రభువైన దేవాతి దేవుడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోధా రాజైన హిజ్కియా దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడై మరి ఆయన సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకున్న వ్యక్తి కాడికి ఒక వాక్కు వచ్చింది. ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి, దేవుని బిడ్డలారా, నువ్వు మరణం కమ్మబోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు మరి ఆ గుండె లోతుల నుంచి వస్తున్న ఆ బాధ, ఆ వేదన ఎవరు చెప్పుకున్నా కూడా తీరలేనిది, ఎవరు తీర్చలేరు. అయితే పశ్చాత్తాపడ్డాడు. విరిగి నలిగిన హృదయముతో గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని ప్రార్థన చేశాడు. కన్నీరు మున్నీరైపోతున్నాయి, కన్నీరు ఏరులై పారుతున్నాయి, కన్నీరు అంగి తడిచిపోతుంది. ఎవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చలేరు ఆ బాధని, ఎవరు మార్చలేరు మరణాన్ని. మరణాలని మార్చగలిగిన వాడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు సర్వశక్తి కలిగిన మన ప్రభువు కృప ఎంతగానో మన ఎడల ఎలడపరుస్తూ ఉన్నాడండి. అయితే హిజ్కియా రాజు గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని మరి ప్రార్థన చేస్తే పర్ణశాలలో దాటక మునిపే ప్రవక్త అని యెషయా ద్వారా మరలా దేవుడు మాట్లాడాడు. యెషయా హిజ్కియా కాడికి వెళ్ళి ఈ వర్తమానం చెప్పు, 15 సంవత్సరములు నేను ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పు అని చెప్పాడండి. అయితే మరి హిజ్కియా రాజు కొన్ని మాటలు రాశాడండి. ఆ మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుదాం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లింపదు. సమాధికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యోధా రాజైన హిజ్కియా రాజు దేవుని హత్తుకొనున్నాడు, ప్రభుకి లోబడి ఉన్నాడు, యథార్థ హృదయుడిగా నడుస్తున్నాడు. సత్యముతో ఆయన సన్నిధిలో ఎట్లో నడుచుకున్నాడో అది దేవుడు చూచాడు. అదీ కాక పశ్చాత్తాపపు హృదయముతో ప్రార్థన చేశాడు. అందుకే మరణాన్ని మార్చాడు, దీర్ఘాయువునిచ్చాడు. మరి దేవుని బిడ్డలారా, వణుకు భయము కలిగి ప్రభుని ఆనుకొని జీవిస్తున్న రాజుకి దేవుడు మరి దేవుని బిడ్డలారా దీర్ఘాయువుతో నింపాడండి. కాబట్టి అషూరు చేతిలో తన దేశం పడకుండా కాపాడుతున్న వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చాడు. శత్రువుల చేతులకి మిమ్మల్ని చెక్కనివ్వడు. ఆపదికి, అపాయానికి, నష్టానికి, మరి శోధనకి దేవుడు అప్పగించడండి, పరీక్షిస్తాడు, పరిశోధించి తెలుసుకుంటాడు. కాబట్టి ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. అవునండి, ఈ దినమున మనం దేవుడు సజీవులుగా చేశాడంటే ప్రభుని హృదయపూర్వకంగా స్తుతించాలి, హృదయపూర్వకంగా ధ్యానించాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే దేవుడు మనం బ్రతికించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మరి మీరు సజీవులై ఉన్నారంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన మహా వాగ్దానము, గొప్ప కృప ఎప్పుడు ఎన్నడూ కూడా మన మీద నుంచి తొలగిపోదు. ఆయన సజీవుడు, ఆయన ఆరాధించే బిడ్డలు కూడా సజీవులు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆరాధించే బిడ్డలు పరిశుద్ధులు. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. నువ్వు సజీవుడివి తండ్రి. ఎందరైతే మరణ పడకలో ఉన్నారో, మరణ అవస్థలో ఉన్నారో, హాస్పిటల్ అనేక వ్యాధులతో, రోగములతో నాయన బాధపడుచున్నారు, అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక పరిస్థితుల్లో, ఆత్మీయ జీవితంలో వెనకపడిపోయి కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని సజీవుడు అయిన నీవు పైకి లేపండి ప్రభువా, బలపరచండి ప్రభువా, సంపూర్ణమైన కృపతో నింపుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.